హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు నేను తీసుకొచ్చేసాడు ఒక సరికొత్త మోటార్ సైకిల్ ఒక ప్రీవ్యూ అండ్ ఫస్ట్ లుక్ వీడియో అనమాట. NX500 అంటే NX500 అనేది మన CB500X ఏదైతే ఉందో దానికి రావాల్సిన అప్గ్రేడ్ అనమాట. సో అప్పుడే మనకి తెలిసింది వాళ్ళు చాలా వరకు బెటర్ ఎక్విప్మెంట్ ఆఫర్ చేయబోతున్నారు, బెటర్ వాల్యూ అనేది తీసుకురాబోతున్నారు అనేది. సో దీని గురించి చాలా రోజులుగా వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫైనలీ ద వెయిట్ ఇస్ ఓవర్ అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ప్రపోజిషన్స్గా ఇది ఒక అడ్వెంచర్ టూరింగ్ సెగ్మెంట్లో ముందుకు వస్తుంది. సో నాకు తెలిసి హోండా వాళ్ళు ఇంత వాల్యూ ఆఫర్ చేసేటప్పుడు వేరే బ్రాండ్ వైపు చూడాల్సిన అవసరం లేదు. సో ఇది NX500 హోండా వాళ్ళది. అండ్ దీంట్లో మనకి వాళ్ళు ఏమేమి ఆఫర్ చేశారో మనం చూసినట్లయితే ఫస్ట్ LED లైటింగ్ మీరు చూడొచ్చు. వర్టికలీ స్టాక్డ్ డ్యూయల్ LED ల్యాంప్ సెటప్ అనమాట. మంచి లైట్ త్రో, లైట్ కన్సిస్టెన్సీ అండ్ లైట్ స్ప్రెడ్ విత్ లెసర్ లోడ్ ఆన్ బ్యాటరీ మనకి LED లైటింగ్ ద్వారా లభిస్తుంది. ప్లస్ మనకి ఆల్వేస్ ఆన్ హెడ్ ల్యాంప్, మనకి ఈ రెండు ఇండికేటర్స్ కూడా ఆల్వేస్ ఆన్ ఉంటాయి. దీంతోపాటు ఇంకొక సేఫ్టీ ఫీచర్ వాళ్ళు ఇంక్లూడ్ చేసింది ESS, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్. అంటే మీరు సడన్ బ్రేక్ వేసినప్పుడు వెనకాల టైల్ ల్యాంప్ అనేది ఇంకా బ్లింకర్స్ అనేది సడన్గా ఫ్లాష్ అయితే మీ వెనకాల నుంచి వచ్చే వాళ్ళని అలర్ట్ చేయడానికి, అంటే పానిక్ బ్రేకింగ్ జరుగుతుంది అనేది. ఇంకొక విషయం మీరు చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ దీనికి సెపరేట్ ఫంక్షన్ ఫోక్స్, బిగ్ పిస్టన్ ఫోక్స్ ఫ్రమ్ షోవా సస్పెన్షన్ అనమాట. USD ఫోక్స్ 41 mm USD ఫోక్స్ ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. సస్పెన్షన్ ట్రావెల్ నాకు తెలిసి 150 ముందు అండ్ 135 వెనకాల. సస్పెన్షన్ ట్రావెల్ మరీ ఎక్కువ లేదు, ఇది డ్యూయల్ స్పోర్ట్ ఏం కాదు, బట్ స్టిల్ యూ గెట్ 19-inch ఫ్రంట్ వీల్. 19-inch ఫ్రంట్ వీల్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్, మనకి డన్లప్ ట్రైల్ మ్యాక్స్ టైర్స్ ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. డ్యూయల్ ఛానల్ ABS బ్రాండింగ్ ఇక్కడ ఉంది. ప్లస్ మనకి హబ్లెస్ డిస్క్ 296 mm డిస్క్ అనేది మనకి లభిస్తుంది. ట్విన్ డిస్క్ సెటప్. సో ఇంతకుముందు CB500Xలో సింగిల్ డిస్క్ వచ్చేది. సో దీంట్లో మనకి ట్విన్ డిస్క్ సెటప్ ఆఫర్ చేసే హబ్లెస్ డిస్క్ టు రెడ్యూస్ వెయిట్ అండ్ పెటల్ డిస్క్ టు ఆఫర్ బెటర్ హీట్ డిసిపేషన్ అండ్ ఆల్సో USD ఫోక్స్. పాత CB500Xలో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ వచ్చేది. సో ఇవన్నీ వాల్యూ ప్రపోజిషన్స్గా ముందుకు వస్తున్నాయి. సో దీంట్లో 2 కలర్స్ కాదు 3 కలర్స్ ఉన్నాయి. ఇప్పటికైతే నేను 2 కలర్స్ ఫీచర్ చేస్తున్నాను, రెడ్ కలర్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ కలర్ అనమాట. దీంట్లో బ్లాక్ కలర్ చాలా ప్రీమియంగా, చాలా అసలు అట్రాక్టివ్గా, స్టెల్తీగా కనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి మీరు కూడా చూసినప్పుడు మీరు బ్లాకే ప్రిఫర్ చేస్తారు. బట్ ఇప్పుడు మనం బండి వైపు రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ చూసినట్లయితే ట్యాంక్ అండి, మనకి ఒక అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సైకిల్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కావాల్సింది లార్జర్ ట్యాంక్ కెపాసిటీ సచ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు ఫ్రీక్వెంట్లీ స్టాప్ ఫర్ రీఫ్యూలింగ్. సో ఇది 17.5 లీటర్ ట్యాంక్తో పాటు వస్తుంది. అంత ట్యాంక్ కెపాసిటీ ఇచ్చినా కూడా మరీ వెయిట్ ఎక్కువ ఏం కాలేదు, మనకి 195 kilos వెయిట్ మాత్రమే. సో మీరు ఈజీగా సిటీలో నడిపించవచ్చు, మీరు ఆఫీస్కి డే టు డే యూస్ చేయొచ్చు. మీకు మరీ హెవీ వెహికల్ని ట్యాకిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా చేయబడింది. అట్ ద సేమ్ టైం వెయిట్ అనేది మరి ఓవర్ 200 kgs ఏమి వాళ్ళు ఆఫర్ చేయలేదు. ఇంకోటి అడ్జస్టబుల్ లీవర్ ఫర్ బ్రేక్ ఆఫర్ చేశారు, క్లచ్కి అడ్జస్టబుల్ లీవర్ ఆఫర్ చేయలేదు. డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ ఉంది, అంటే సీమ్లెస్ యాక్సలరేషన్ మనకి లభిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే రైడింగ్ ఎర్గనామిక్స్, మనకి రైడర్స్ ట్రయాంగిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు చూడొచ్చు హ్యాండిల్ బార్ టు ఫుట్ పెగ్ టు సీట్ చూసినట్లయితే మీరు ప్రాపర్ రైడర్స్ ట్రయాంగిల్ విత్ అప్రైట్ సీటింగ్ పోస్చర్, అంటే మీకు స్పైన్ అనేది ఉండట్లేదు. సో స్పైన్ స్ట్రైట్గా ఉండడం కాబట్టి మీకు లోవర్ బ్యాక్ ఏరియా పైన ఎక్కువ స్ట్రెయిన్ పడదు. చాలా కంఫర్టబుల్ సీటింగ్ ఆఫర్ చేశారు అండ్ మోర్ దెన్ అడిక్వేట్ స్పేస్ ఫర్ రైడర్ అండ్ మోర్ దెన్ అడిక్వేట్ స్పేస్ ఫర్ పిలియన్. సో మీరు 1-up అంటే 2-up రైడ్ చేయాలనుకుంటే, పార్ట్నర్తో పాటు వెళ్ళాలనుకుంటే కూడా టూరింగ్ మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, నాకు తెలిసి 181 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ మీరు ఏదైనా డర్ట్ రోడ్ తీసుకొని కొంచెం ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే మీరు దీంతో చేయొచ్చు, ఎటువంటి దిగులు లేకుండా. అండ్ యాక్సెసరీస్ అనేది చాలా చక్కని యాక్సెసరీస్ ఆఫర్ చేశారు. మనకి ఇక్కడ క్రాష్ గార్డ్ కానివ్వండి, ఆక్స్ లైట్స్ కానివ్వండి, ట్యాంక్ గ్రిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు యాక్సెసరీస్లో దొరికిపోతాయి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఎగ్జాస్ట్ అండి. అంటే దీంట్లో ఎగ్జాస్ట్ నోట్ మీరు వింటేనే మీకు తెలిసిపోతుంది. అంటే అడ్వెంచర్ బైక్స్ అంటేనే కొంత లెథార్జిక్గా ఉంటాయి, కొంచెం స్లగ్గిష్గా ఉంటాయి అనుకుంటారు, కానీ దీంట్లో ఒక స్పోర్టీ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ మనకి ఆఫర్ చేస్తుంది. సో మీరు థ్రాటిల్ తిప్పితే చాలు మీకు అర్థమవుతుంది దీంట్లో ట్యూనింగ్, ఇంజిన్ ట్యూనింగ్ ఎలా ఇవ్వబడిందో. డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ ఉంది.
సో మీరు విన్నారు కదండి, అసలు దుమ్ము లేపే అంటే ఆ సౌండ్ ఒకటే మీకు అర్థమైపోతుంది బండిలో ఎంత పికప్, ఎంత యాక్సలరేషన్, ఎంత జోష్ ఉందనేది. సో ఇప్పుడు ఇంజిన్ గురించి మాట్లాడినట్లయితే మనకి ప్యారలల్ ట్విన్ మోటార్ అనమాట, 500cc. సో దీంట్లో లిక్విడ్ కూల్డ్ అండ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్. మనకి పవర్ ఏమో 47 bhp అండ్ టార్క్ ఏమో 43 Nm. గేర్ బాక్స్ ఏమో 6 స్పీడ్ గేర్ బాక్స్ మనకి ఆఫర్ చేయబడింది. అండ్ వెనకాల టైల్ ల్యాంప్ లేఅవుట్ అంతా కూడా చాలా నీట్గా, ఇది కూడా రివైజ్ చేయబడింది. ఒకసారి మీరు టైల్ ల్యాంప్ ఫోకస్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది. వెనకాల టైల్ ల్యాంప్ కూడా చాలా చక్కగా ఆఫర్ చేయబడింది. అండ్ మనకి హ్యాజర్డ్ లైట్స్ అనేది ఆఫర్ చేశారు. సో మీరు రైనీ సీజన్ లేకపోతే ఫాగీ కండిషన్స్లో నడిపిస్తున్నప్పుడు హ్యాజర్డ్ లైట్స్ ఆన్ చేసుకుంటే మీకు విజిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అనదర్ మేజర్ ఇన్క్లూజన్ అనేది దీంట్లో వాళ్ళు ఏదైతే ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ మనకి ఇచ్చారు అనేది, ఒకటి HISS అంటే ఇమ్మొబిలైజర్, ఇది ఫీచర్ ఒకటి ఇచ్చారు, సెక్యూరిటీ ఫీచర్ అనమాట, యాంటీ థెఫ్ట్ లాగా. అండ్ 5-inch ఫుల్ కలర్ TFT కన్సోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ, హోండా సింక్ సిస్టమ్తో పాటు మీరు పేర్ చేసుకుని యాప్ యూజ్ చేస్తే మీరు టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ అండ్ మ్యూజిక్ కంట్రోల్స్ కూడా మీరు దీంట్లో పొందుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఈ స్పీడో కన్సోల్ యూజర్ ఇంటర్ఫేస్ మీరు కంట్రోల్ చేయాలంటే మనకి ఇక్కడ డెడికేటెడ్ జాయ్స్టిక్ లెక్క ఒకటి ఇచ్చారు. ప్లస్ ఇక్కడ హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్ మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో ఇది కూడా మీరు యూటిలైజ్ చేసి ఇప్పుడు ట్రాక్షన్ అనేది ఆన్లో ఉంది. అదే మనం ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేస్తే, ఓకే, లాంగ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ట్రాక్షన్ ఆఫ్ చేయబడింది, లాంగ్ ప్రెస్ చేస్తే ట్రాక్షన్ అనేది ఆన్ చేయబడింది. సో ఇది మీరు తెలుసుకోవాలి. సో ఈ ఐకాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంకోసారి చూపిస్తాను. ఇది ట్రాక్షన్ ఆఫ్, ఓకే. ఈ బటన్ ఇప్పుడు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తున్నా, ట్రాక్షన్ ఆన్. సో అది మీరు గమనించాలి. నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ చూసినట్లయితే మనకి ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్, టాకోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, క్లాక్ అంతా కూడా ఇచ్చారు. చాలా వెల్ డిజైన్డ్ స్పీడో కన్సోల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి రేంజ్, సెట్టింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో సెట్టింగ్స్ మీరు చూసినట్లయితే దీంట్లో షిఫ్ట్ ఇండికేటర్ అంటే RPM షిఫ్ట్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. 8500 RPMకి షిఫ్ట్ చేస్తారా, లేకపోతే 9000 షిఫ్ట్ చేస్తారా, అంటే రెవ్ లిమిటర్ ఏ టైంకి కావాలనేది మీరు సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా HISS ఏదైతే ఇమ్మొబిలైజర్ ఫంక్షన్ ఉందో అది కూడా మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. డిస్ప్లేలో మళ్ళీ మనకి డిస్ప్లే థీమ్స్ అనేది ఇవ్వబడ్డాయి. సో ఇది ఒక డిస్ప్లే థీమ్, ఇదైతే కరెంట్లీ సెట్ చేసుకున్నాము. సర్కిల్ థీమ్ ఒకటి వస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసినట్లయితే ఒకసారి మనం సెలెక్ట్ చేసి చూద్దాము. మీరు చూసారు కదండి, ఇప్పుడు మనకి ఇలా సర్కిల్ థీమ్ అనేది వచ్చింది. అదేవిధంగా మళ్ళీ మనం సెట్టింగ్స్కి వెళ్ళినట్లయితే, డిస్ప్లేకి వెళ్ళినట్లయితే మనము దీని నుంచి బార్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్ టైప్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి బార్ టైప్ పెట్టేస్తాను. అండ్ బ్రైట్నెస్ మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆటోమేటిక్ మోడ్లో పెడితే దీనిలో యాంబియంట్ సెన్సర్ ఉంది. ఓవర్ ఎక్స్పోజర్ అయితే అదే ఆటోమేటిక్గా బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటుంది. అది చాలా మంచి ఫీచర్ అనమాట. ప్లస్ అదేవిధంగా బ్యాక్ లైటింగ్, అంటే మీకు వైట్ బ్యాక్ లైట్ కావాలా, బ్లాక్ బ్యాక్ లైట్ కావాలా, బ్యాక్గ్రౌండ్ కావాలా, వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలా అనేది యాంబియంట్ సెన్సర్ డిసైడ్ చేసుకుంటుంది సరౌండింగ్ లైటింగ్ ప్రకారంగా. అదేవిధంగా జనరల్ ఇది సెట్టింగ్స్ చూసామంటే డేట్ టైమ్, యూనిట్, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా మనము బ్లూటూత్ పేరింగ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అనమాట యూజర్ ఇంటర్ఫేస్ది. దీంట్లో ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ యావరేజ్ కన్సంప్షన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడి ఉన్నాయి. సో ఇది యూజర్ ఇంటర్ఫేస్ ఒక ఓవర్వ్యూ. సో బండి ఒక ప్రైస్ చూసినట్లయితే 5,90,000 ఎక్స్ షోరూమ్ అనమాట. అండ్ కలర్స్ నేను చెప్పినట్టు 3 కలర్స్ ఆఫర్ చేయబడ్డాయి. అండ్ మరొకసారి పవర్, ఇది టార్క్ చెప్పాలంటే దీనిది 47 bhp పవర్ అండ్ 43 Nm టార్క్. సో ఓవరాల్ ప్యాకేజ్గా చూసినట్లయితే అల్టిమేట్ వాల్యూగా ముందుకు వస్తుంది. అదే ఆల్మోస్ట్ పాత ప్రైజింగ్కే వాళ్ళు LED లైటింగ్ ఆఫర్ చేయడం, బిగ్ పిస్టన్ సెపరేట్ ఫంక్షన్ ఫోక్స్ ఆఫర్ చేయడం, డ్యూయల్ డిస్క్స్ ఆఫర్ చేయడము, అండ్ ఇంతవరకు మనకి ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ కూడా ఆఫర్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హోండా. సో ఒక అల్టిమేట్ వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్ని హోండా వాళ్ళు లాంచ్ చేయడం చూస్తున్నారు. నాకు తెలిసి ఇది చాలా వరకు సక్సెస్ని పొందుకుంటుంది. ఎందుకంటే చాలామంది ఒక రిలయబుల్ అడ్వెంచర్ టూరింగ్ మెషిన్ కోసం చూస్తున్నారు. అండ్ ప్రైస్ కూడా మరీ ఓవర్ ద టాప్ వాళ్ళు ఏం పెట్టలేదు. అఫోర్డబుల్ ప్రైజింగ్లో ఇంత మంచి ఎక్విప్మెంట్ ఆఫర్ చేయడం, సో హ్యాట్స్ ఆఫ్ టు హోండా. మీ ఒక అభిప్రాయం ఏంది NX500 గురించి? మీకు ఈ వెహికల్ నచ్చిందా, లేకపోతే వేరేమైనా వెహికల్ ప్రిఫర్ చేస్తారా ఈ సెగ్మెంట్లో అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.